సాయంత్రం 4:41 ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు. సెక్రటేరియట్లోని 4గోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోనున్నారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే చంద్రబాబు తొలి సంతకం మెగా డీఎస్సీ పైన చేయనున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇదే మాట ఇచ్చిన చంద్రబాబు ఇచ్చిన మాట మేరకు అదే ఫైల్పై తొలి సంతకం చేయనున్నారు. ఇక రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చేయనున్నట్లు సమాచారం. 4000కు పెన్షన్ పెంపుపై మూడో సంతకం, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై 4గో సంతకం, స్కిల్ సెన్సెస్ జీవో పైన 5వ సంతకం చేయనున్నారు. దీనికి సంబంధించి దసరాలను అధికారులు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 6100 పోస్టులతో ఉపాధ్యాయ నియామకాల కోసం షెడ్యూల్ విడుదల చేశారు. ఫిబ్రవరి 25 నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆ తర్వాత పలు కారణాలతో తేదీల్లో మార్పులు చేశారు. అయితే ఇంతలోనే ఎన్నికలు కూడా అమల్లోకి రావడంతో డీఎస్సీ వాయిదా పడింది. దీంతో ఉపాధ్యాయ పోస్టుల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు నిరుత్సాహానికి గురయ్యారు. అయితే తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ప్రకటిస్తామంటూ చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో మాటిచ్చారు. అలాగే టీడీపీ జనసేన ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఇదే హామీ ఇచ్చారు. ఇక ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుపొందడంతో నిరుద్యోగులు మెగా డీఎస్సీపై ఆశగా ఎదురుచూస్తున్నారు. వారి ఆకాంక్షలను నెరవేరుస్తూ సీఎంగా చంద్రబాబు తొలి సంతకం మెగా డీఎస్సీపైనే ఉండనున్నట్లు సీఎంఓ వర్గాల సమాచారం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. యామిని, ఈరోజు 4:41 సీఎంగా బాధ్యతలు చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నారు. అది ఏదైతే మొదటి బ్లాక్లో ఉన్నటువంటి ఛాంబర్ ఏదైతే ఉందో దాంట్లో ఆయన ఈ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం అనేది ఉంటుంది. దీనికి సంబంధించి అక్కడ అన్ని దరిదాపు ఏర్పాట్లు అయితే కంప్లీట్ అయినాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూడా అక్కడ ఫస్ట్ పూజా కార్యక్రమం జరుగుతుంది, సర్వమత ప్రార్థనలు జరుగుతాయి. జరిగిన తర్వాత ఆయన బాధ్యతలు స్వీకరించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ప్రధానంగా కూడా ఏదైతే ఆయన ఎన్నికల వేళ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చేందుకు మాత్రం ఆయన కట్టుబడి ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే ఈ ఎన్డీఏ కూటమి ముఖ్యంగా కూడా టీడీపీ జనసేనకు సంబంధించి అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ కూడా మెగా డిఎస్సి యువతకి ఏదైతే ఈ బీఈడి టెట్ కంప్లీట్ చేసినటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెగా డిఎస్సి ఇస్తామని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే కూటమి గెలవటం, ఆ తర్వాత ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగినటువంటి నేపథ్యంలో మొట్టమొదటి సంతకం మాత్రం మెగా డిఎస్సి మీద ఆయన సంతకం పెడతారు. అదేవిధంగా కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రధానంగా అత్యంత దెబ్బ కొట్టినటువంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీదే మొన్న ఎలక్షన్స్లో మాత్రం ఈ పవన్ కళ్యాణ్ ఒక పక్కన, అదేవిధంగా చంద్రబాబు, కూటమికి సంబంధించిన నాయకులందరూ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించిన విషయాన్ని మాత్రం దాంట్లో ఉన్న నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేయడంలో స్పష్టత ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కనుక వచ్చినట్లయితే మాత్రం ప్రజలకు సంబంధించిన భూములు ఏవైతే ఉంటాయో అవి కబ్జాకి గురయ్యే పరిస్థితి ఉందని తెలియజేశారు. దానికి సంబంధించి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఉపసంహరించుకుంటారు. అలాగే ప్రధానంగా కూడా దీంతో పాటుగా కూడా వికలాంగులు కానీ ఒంటరి మహిళలు వీళ్ళకి సంబంధించి పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ కూడా 3500 నుంచి 4000కి పెంచేటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ అన్నా క్యాంటీన్కి సంబంధించి అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేస్తారు. ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిందో 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్ అన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పేదలు ఎవరైతే ఉన్నారో పేదలు ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి అంశాన్ని కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం దృష్టికి తెలియజేసినప్పటికీ కూడా ప్రభుత్వం కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కూడా ఈ సామాజిక పెన్షన్లు, అన్నా క్యాంటీను, అదేవిధంగా కూడా మెగా డిఎస్సి, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మొత్తంగా కూడా ఈ ఎన్నికల ప్రచారం మొత్తం ఈ 4 మీద జరిగిన నేపథ్యంలో ఈ 4 మొట్టమొదటి
గా కూడా ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పటికే సెక్రటేరియట్కి సంబంధించి పూర్తిగా కూడా ఏర్పాట్లు అయితే కంప్లీట్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. అదేవిధంగా కూడా అటు అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సెక్రటేరియట్లో ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఆయన చంద్రబాబు నాయుడు సీఎంగా కూడా ఆయన ఛార్జ్ తీసుకునే కార్యక్రమం ఏదైతే ఉందో దానికోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. 4:41 నిమిషాలకి ఆయన బాధ్యతలు తీసుకుంటారు యామిని. అయితే రవికృష్ణ తొలి 5 ఫైళ్లపై సంతకం చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఎప్పుడు ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది? అంటే యాక్చువల్గా చెప్పాలంటే మెగా డిఎస్సికి సంబంధించి ఎలక్షన్స్ ఇంకొక వారం రోజుల్లో ఎలక్షన్స్ కూడా అమల్లోకి వస్తుందన్న నేపథ్యంలోనే వైసీపీ ప్రభుత్వం అయితే మెగా డిఎస్సిని విడుదల చేయడం జరిగింది. మెగా డిఎస్సిని విడుదల చేసిన తర్వాత దానికి సంబంధించి కోర్టులోకి కూడా వెళ్ళారు. ఎందుకంటే మెగా డిఎస్సి ఒకవేళ అప్పుడు దాన్ని రాసేందుకు కూడా పెద్దగా అది ఒకవేళ దాన్ని ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పటికీ కూడా అనేక న్యాయ కారణాల వల్ల కూడా ఫుల్ఫిల్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అయితే మాత్రం మేము తప్పనిసరిగా కూడా మెగా డిఎస్సి నిర్వహించాలని అనుకున్నప్పటికీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ప్రభుత్వపక్షం తీసుకొచ్చిందని చెప్పినటువంటి నేపథ్యంలో అక్కడ ఎన్నికల ప్రచారంలో మాత్రం చంద్రబాబు నాయుడు అదేవిధంగా కూడా పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళైతే మాత్రం స్పష్టమైన హామీ అయితే యువతకు ఇవ్వడం జరిగింది. మెగా డిఎస్సిని మేము వచ్చినటువంటి వెంటనే తొలి సంతకం చేస్తామని వాళ్ళు చెప్పారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి తొలి సంతకం ఆయన చేస్తారు. తొలి సంతకం చేసిన తర్వాత అంటే ఒక్క నెల దానికి సంబంధించి ఫస్ట్ అయితే మాత్రం నోటిఫికేషన్ అయితే జారీ చేస్తారు. నోటిఫికేషన్కి సంబంధించి ఒక 15 లేదా 20 రోజులు నోటిఫికేషన్ జారీ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు అప్లై చేసుకునేందుకు గడువు ఇవ్వటం ఉంటుంది. ఆ తర్వాత ఎగ్జామ్ ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడాలి, ప్రిన్సిపల్ సెక్రటరీతో కూడా మాట్లాడినటువంటి విషయంలో ఈ మెగా డిఎస్సికి సంబంధించి మాత్రం కంపల్సరీగా కూడా ఒక నెల రోజుల్లో మాత్రం ఒక క్లారిటీగా ఉంటుంది. అదేవిధంగా కూడా అప్లై చేసుకునేందుకు కూడా డేట్ కూడా సూచించే పరిస్థితి ఉంది. అదేవిధంగా కూడా అన్నా క్యాంటీన్కి సంబంధించి అన్నా క్యాంటీన్లో అయితే మాత్రం ఈ నెల ఆఖరి నుంచి మొత్తంగా కూడా అన్నా క్యాంటీన్లు అన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ కాబట్టి ఆ జీవో వెలువడిన వెంటనే అంటే ఒక రోజు వ్యవధిలోనే ఆ జీవో మొత్తం ఇక్కడ సంబంధించి ఆర్డీఓ కార్యాలయాలకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అది వెంటనే కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి మనం కనుక అబ్జర్వ్ చేస్తే మాత్రం పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో దాన్ని మాత్రం ఖచ్చితంగా అమలు చేయడం కూడా తెలుస్తుంది యామిని. రైట్, థ్యాంక్ యూ.